అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా రామాయంపేట సెంటర్ యొక్క వేడుకలు ఈరోజు చేసుకుంటున్నాము. అవతార్ మెహర్ బాబా 131వ జన్మదిన సందర్భంగా స్థానిక సెంటర్లో ఈ యొక్క వేడుకలని జరుపుకుంటున్నాం. ఉదయం 4:30 నుండి ప్రేమికులందరూ సెంటర్కి రావడము, మరి బాబా యొక్క ఆవిర్భావ సమయము, జై జైకార్ చేయడము, ఆ తర్వాత కేక్ కటింగ్ చేయడము, మరి ఆయన గారి పశ్చాత్తాప ప్రార్థన, ప్రభుస్తుతి, హారతి ఇవన్నీ చేసుకొని తర్వాత ముఖ్యంగా కార్యక్రమంలో సప్తవర్ణ పతాకావిష్కరణ, ఆ తర్వాత ధుని కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ 2 కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాము. మరి ప్రేమికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా చేశారు. మరి వారందరికీ కూడా ప్రియతముడు అవతార్ మెహర్ బాబా యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని మనం అందరం కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని గత 32 సంవత్సరాలుగా రామాయంపేట సెంటర్లో ప్రతి సంవత్సరం బాబా యొక్క జన్మదిన కార్యక్రమాలు, ఆ తర్వాత వార్షికోత్సవాలు, ఆ తర్వాత మౌన దినము, ఈ 3 కార్యక్రమాలు సంవత్సరంలో ఇవన్నీ స్థానికంగా చేసుకుంటూ 31 జనవరిలో బాబా యొక్క అమర్తిథి కార్యక్రమాన్ని మేమందరం కూడా సుమారు ప్రతి సంవత్సరము 100 నుంచి 150 మంది వరకు మెహరాబాద్ అంటే అహ్మద్నగర్ స్టేట్లో ఉన్నటువంటి మెహరాబాద్లో ఆ యొక్క సమాధిని దర్శనం చేసుకొని ప్రతిసారి వస్తూ బాబా యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కరుణ మనపై ఉండాలని మరొక్కసారి బాబాను ప్రార్థిస్తూ మీ అందరితో ఈ యొక్క పాల్పంచుకున్నటువంటి ఆనందానికి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. రామాయంపేట సెంటర్లో ఈరోజు 131వ జన్మదిన కార్యక్రమము రామాయంపేట సెంటర్లో జరుపుకోవడం జరిగింది. ఈ సెంటర్లో రామాయంపేట ఉన్నటువంటి ప్రేమికులు, భక్తులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినారు. అందరికీ జై బాబా. ఈరోజు బాబా గారి 131వ జన్మదిన సందర్భంగా రామాయంపేట సెంటర్లో మొదట బాబా గారి ఉదయం 5 గంటలకు బాబా గారి బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. తర్వాత ఫ్లాగాస్టింగ్ చేసినాం. ఇప్పుడు ధుని కార్యక్రమం కూడా చేసినాం. ఇందులో పాల్గొన్న బాబా ప్రేమికులందరికీ బాబా ఆశీస్సులతో పాటు బాబా ప్రేమాశీస్సులు ఎల్లవెల్లలో ఉండాలని కోరుచున్నాం. 1894 ఫిబ్రవరి 25 బ్రహ్మ ముహూర్తం 5 గంటలకు జన్మించారు. అదే టైంలో మేము రామాయంపేట సెంటర్లో ప్రేమికులందరం కేక్ కట్ చేశాము. మెహర్ బాబా అంటే బాబా అని నామం ఉంది కాబట్టి ఏదో సాధువు అది ఇది అనుకుంటారు తెలియని వాళ్ళు. ఈయన సాక్షాత్తు అవతార పురుషుడు. రాముడు, కృష్ణుడు ఎట్లాగో మనకు అవతార్ మెహర్ బాబా కూడా అవతార పురుషుడే. ఆయనను తలుచుకొని అందరము ఈ జన్మ సార్థకం చేసుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈరోజు మెహర్ బాబా జన్మదిన సందర్భంగా పూనాలో షెరియార్జీలకు బాబా జన్మించారు. మెహర్ బాబా వాళ్ళ గురించి నేను చాలా ఎస్సెరేటింగ్ రాసినా కానీ మర్చిపోయాను. చిన్నతనంలో బాబా గురించి ఎంత నేర్చుకున్నానో ఇప్పుడు చాలా మర్చిపోయాను. కానీ 1 ఇయర్ నుంచి ఈ టెంపుల్ అయినాక 1 డే కూడా మిస్ కాకుండా మార్నింగ్ కాదు, ఈవినింగ్ కాదు, డైలీ 1 టైం కంపల్సరీ ప్రేయరు, హారతి, 1 మినిట్ మౌనం, అవతార్ మెహర్ బాబాకి జై అనే నామము కంపల్సరీ ఎవ్రీడే. లేకపోతే బాబా దగ్గర, లేకపోతే కామారెడ్డికి వెళ్తే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో, ఇక్కడ రామాయంపేటలో మాత్రం కంపల్సరీగా నేను టెంపుల్లో బాబా ప్రేయరు చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బాబా సెంటర్ని కట్టించిన అందరికీ నాకు పెద్ద గిఫ్ట్. ఎందుకంటే చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకంటే మా ఇంటికి ఒక 100 అడుగులు కూడా లేదు. నాకు దగ్గర బాబా గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఇదే నాకు పెద్ద అవకాశం.
గోర్ది ఖాళీగా తీస్తుంది अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। కేక్ కట్ చేసి